సూర్యాపేటలోని పిఎన్ఆర్ టౌన్షిప్లో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. సూర్యాపేటకు సమీపంలో సూర్యాపేట పురపాలక సంఘంలోని 1వ వార్డులో ఉన్నటువంటి పిఎన్ఆర్ టౌన్షిప్ కలకత్తాలో జరిగిన మెడికోపై చేసిన ఘోరమైన దురంతాన్ని నిరసిస్తూ బ్రహ్మాండమైన ర్యాలీని మహిళలు నిర్వహించారు. దేశ రాజధానితో సమానమైనటువంటి సాంస్కృతిక రాజధానిగా పేరుగాంచినటువంటి కలకత్తా పట్టణంలో ఆర్జీకర్ ఆసుపత్రిలో సెమినార్ హాల్లో వందలాది మంది సంచరించే ఆసుపత్రిలో ఒక మహిళా డాక్టర్ పైన జరిగినటువంటి ఘోరమైన అన్యాయం, జరిగినటువంటి దురంతం ప్రపంచాన్ని భయపెట్టింది, సభ్య సమాజాన్ని తల ఉంచుకునేలా చేసింది. మహిళా లోకాన్ని మీరు నిద్రపోతే రాబోయే ప్రమాదాలు మిమ్మల్ని వదిలిపెట్టవు అని హెచ్చరిక చేసినట్టుగా ఉంది. అందుకే దేశవ్యాపితంగా ఈ సంఘటనపై వెల్లువెత్తిన నిరసన, ఎక్కడికక్కడా వెల్లువెత్తిన నిరసన కొనసాగింపుగా సూర్యాపేట పట్టణంలో పిఎన్ఆర్ టౌన్షిప్లో కూడా మహిళలు ఈ సంఘటనపై తమ నిరసన వ్యక్తం చేశారు. సూర్యాపేటలో ఉన్న పిఎన్ఆర్ టౌన్షిప్ గేటు దగ్గర నుండి ప్రారంభమైనటువంటి ఈ ర్యాలీ కొవ్వొత్తులను చేతపట్టుకొని మహిళా హక్కులు కూడా మానవ హక్కులే, మహిళలపై జరుగుతున్న అన్యాయంపై కఠినమైన చట్టాలు రావాలి, మహిళలపై జరుగుతున్నటువంటి ఘోరమైన దురంతాలకు తప్పనిసరిగా బాధ్యత వహించాల్సింది సమాజమే అని నినాదాలు చేస్తూ సాగినటువంటి ఈ ర్యాలీ అదే టౌన్షిప్లో చివరన ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో ఒక సమావేశ రూపాన్ని తీసుకున్నది. ఈ సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమంలో మహిళా నాయకురాళ్ళు ఈ సంఘటనపై తమ నిరసనను వ్యక్తం చేశారు. ముందుగా మరణించినటువంటి మెడికోను సంస్మరిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఆ తర్వాత పలువురు నాయకురాళ్ళు మాట్లాడారు. ఎందుకు ఇలా జరుగుతోంది, ఎవరు దీనికి బాధ్యులు అనే అంశంపై లోతుగా అధ్యయనం జరగాలని వారు సభ్య సమాజానికి విజ్ఞప్తి చేశారు. సాధారణంగా మహిళలపైన దాడులు జరిగినప్పుడు ఇలా సభలు సమావేశాలు జరగడం, నిరసనలు తెలపడం అందరికీ తెలుసు. ఢిల్లీలో జరిగినటువంటి మనం చూసినటువంటి సంఘటన, ఢిల్లీ తర్వాత హైదరాబాదులో ఒక డాక్టర్ ప్రియాంక పైన జరిగినది, ఢిల్లీ నిర్భయ తర్వాత ఉరిదీసిన సంఘటన, ప్రియాంక ఘటన తర్వాత ఎన్కౌంటర్ జరిగిన సంఘటన మనం చూసాం. ఇలా అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దానికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. అలా నేరానికి పాల్పడ్డ వాళ్ళను శిక్షిస్తూనే ఉన్నారు. అయినా నేరాల సంఖ్య తగ్గడం లేదు. వరుసగా మహిళలు దేశంలో అన్యాయానికి బలవుతూనే ఉన్నారు. ఒక్కరోజు 84 మంది మహిళలు అత్యాచారానికి బలవుతున్నట్టుగా మన గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ ఘోరమైన అన్యాయం ఇంకెంతకాలం ఇలా ఎందుకు జరుగుతుంది? ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి, ఉరి తీస్తూనే ఉన్నారు. అయినా నేరాలు తగ్గడం లేదు, సరికదా పెరుగుతూనే ఉన్నాయి. ఇలా పెరగడానికి కారణమేమిటి? ఇలా అయితే ఎంతకాలం మనం రక్షణ పొందగలుగుతాము అని ఈ వేదిక సభ్య సమాజాన్ని ప్రశ్నించింది. కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు మహిళల పట్ల ఒక రకంగా, పురుషుల పట్ల ఒక రకంగా ఉండడమే ఈ వివక్షకు కేంద్రంగా తయారైందని, పురుషులు ఏ పనులైతే చేయగలరో గతంలో, ఇప్పుడు మహిళలు కూడా వారితో సమానంగా సమాజ వికాసానికి దోహదం చేస్తున్నారని, మహిళలు కూడా మనుషులే, మహిళలు కూడా మానవులే, మానవకు ఉండేటువంటి హక్కులన్నీ మహిళలకు ఉండి తీరాల్సిందే అనే సత్యాన్ని గ్రహించాలని ఈ వేదిక సభ్య సమాజాన్ని కోరింది. అంతేకాదు, మహిళలపైన వస్తున్న సినిమాల్లో మహిళలకు ఇస్తున్న పాత్రలు, సినిమాల్లో మహిళలకు చూపిస్తున్నటువంటి ఎలాంటి చిన్న చూపు, ఎలాంటి వక్రభావం, ఎలాంటి దురన్యాయం సినిమాలో కొనసాగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. సినిమాలే కాదు, సాహిత్యంలోనూ మహిళలకు చాలా చిన్న చూపు ఉంది. అంతేకాదు, అనేక చోట్ల అనేక అణచివేతలు జరుగుతుండడానికి కారణం కేవలం మహిళల పట్ల కొనసాగుతున్న సాంస్కృతిక దౌర్జన్యమేనని, ఈ దౌర్జన్యాన్ని అంతమొందించేందుకు పురుష సమాజం, మేధావులు, ప్రగతిశీల శక్తులు అందరూ తమకు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఇలా ఉన్నప్పుడు మాత్రమే
సమాజంలో పురుషుల యొక్క మద్దతు ఉన్నప్పుడు మాత్రమే తప్పనిసరిగా ఇలాంటి సంఘటనలను వ్యతిరేకంగా పోరాటం చేయగలుగుతామని, అలాంటి పోరాటం చేయడానికి పురుష సమాజం తమతో పాటు ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యమకారిణిగా ఈ వార్డు కౌన్సిలర్ వేములకొండ పద్మ, డేగల ఉమ, విమల కుమారి, రజని, లావణ్య, స్వప్న, మౌనిక, సంఘమిత్ర, సునీత, శైలజ, పావని, విజయలక్ష్మి, దివ్య, సంధ్య, జ్యోతి, గోదాదేవి తదితరులు పాల్గొన్నారు. సైకిల్ తీరా